ఇవి ఇవి మార్ఫింగ్ ఫోటోలు. మాడు పగులుతుంది. ఇది ఒరిజినల్ ఫోటోనే. ఈ ఫోటోలో నిజం కనిపిస్తుంది. నువ్వు చూస్తుంటే అసహ్యం వేస్తుంది. ఆదిత్య గారు, ఇప్పుడేం చేద్దామంటారు? ఇలాంటి మోసగాడితో లేక పెళ్ళి ఎలా జరిపిస్తాం? ఇప్పుడు ఇలా పీటల మీద పెళ్ళాకపోతే నా చెల్లెలు పరిస్థితి ఏంటి బావా? దానికి ఏదైనా అయితే నా గుండె ఆగిపోతుంది. అందుకని ఈ నీచుడికి లేఖనిచ్చి పెళ్లి చేద్దామంటావా? లేఖతో పెళ్ళి ఆపేశారు, ఓకే. మరి ఆ అమ్మాయి సంగతి ఏంటి? ఏమయ్యా, ఏం చేయమంటావు? పెళ్ళి ఆపుతా అంటున్నారుగా, అలాగే కానివ్వండి. మరి ఆ అమ్మాయి సంగతి ఏంటి? తనని పెళ్లి చేసుకున్నావుగా. అవి మార్ఫింగ్ ఫోటోస్ మేడం. అలా నువ్వనగానే సరిపోతుందా? మరోసారి మరొకరిని మోసం చేయకుండా, ఇలా మార్ఫింగ్ అని మాయమాటలు చెప్పకుండా ఆకాష్కి ఆ అమ్మాయికి ఇప్పుడే ఇక్కడే పెళ్లి జరిపిద్దాం. ఈ అమ్మాయితో పెళ్ళా? లేకపోతే లేఖతో చేస్తారా? ఇదిగో అమ్మాయి, నువ్వు పైకి రా. లేక లే. తప్పైందని ఒప్పుకుని మర్యాదగా ఆ అమ్మాయి మెడలో తాళి కట్టు. తాళి కట్టాలా? మరి గురితాడు కడతావా? కట్టుతాళే. ఇది చాలా అన్యాయం సార్. ఆ అమ్మాయిని వదిలేయటం అన్యాయం. పంతులు గారు, మీరు మంత్రాలు చదవండి. మాంగళ్య ధారణ కానివ్వండి. మాంగళ్యం తంతు నానేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. కట్టు. కట్టు భయ్యా. ఆపండి, ఆపండి, ఆపండి. మంత్రాలు ఆపండి. దేనికంటావేంటి ధరణి? వాళ్ళిద్దరూ మంచోళ్ళు కాదని ఓ స్టోరీ క్రియేట్ చేసి వాళ్ళని హతమార్చి ఆ నెపం నీ మీదేసి నీ మీద యుద్ధం ప్రకటించి నన్ను వశం చేసుకుందామని క్రిమినల్ ప్లాన్ వేసింది. బావా, నేనా? షటప్. అలా పిలిచే అర్హత నీకు లేదు. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా వినే స్థితిలో లేను. బావా, నువ్వే చెప్పు. నీ చెల్లెలని చూడకుండా ఇప్పుడు ఈ లేఖకి ఏ శిక్ష వేయాలో నువ్వే చెప్పు. ఏంటన్నయ్యా, చేసిన దుర్మార్గాలన్నీ తెలిసిన తర్వాత కూడా ఇంకా ఏం శిక్ష వేయాలని గోపి బావని అడుగుతున్నా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చి జైల్లో పెట్టించన్నయ్యా. అదే కరెక్ట్. నా కూతురు ఉసురు పోసుకున్న దాన్ని ఊరికే వదలొద్దు. రాచి రంపాన పెట్టింది, పుట్టెడు దుఃఖం పోసింది. ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండనివ్వలేదు. నిమిషం సంతోషంగా బ్రతకనివ్వలేదు. అంతకంతా అనుభవించాలే నువ్వు. ఈ జన్మలో మళ్ళీ నీ వైపు చూడకుండా చేయి బావా. దుర్మార్గానికి కూడా అంతుండాలి. పచ్చని కాపురంలో నిప్పులు పోసి పరాయి మొగుణ్ణి చేసుకోవాలని చూసిన పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి.
మా ధరణి పడ్డ బాధలన్నీ కలిపి ఒకేసారి అనుభవించేలా చేయాలి. హ, తను పాపం చేసిందని మనం కూడా చేయలేం కదా. అందుకని మళ్ళీ ఇంటికి తీసుకొస్తారా? తను నా ఇంట్లో అడుగు పెట్టడానికి నేను అస్సలు ఒప్పుకోను. దరిద్రాన్ని దుర్మార్గాన్ని కోరి ఎవరూ నెత్తిని తెచ్చిపెట్టుకోరు. అపాత్రాదానం, అనర్హులకు ఆసరా, పాపులకు క్షమాభిక్ష పెట్టడం మంచితనం అనిపించుకోదు. మనం పాపం చేసిన వాళ్ళం అవుతాం. అదే ఆ పాపం అనిపించుకోకూడదనే కఠినంగా వ్యవహరించలేకపోతున్నాను. మీ మంచితనం మెతకతనాన్నే ఇలా కష్టాలు తెచ్చిపెట్టడానికి అవకాశంగా తీసుకుంది ఈ రాక్షసి. కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో సంకోచించినా సంశయించినా తిరిగి దాడికి గురి కావాల్సి వస్తుంది. గోపి అన్నయ్య, నువ్వు తీసుకెళ్తావా? నన్నే అవతలికి నెట్టమంటావా? దీన్ని చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. దయ్యాన్న పోతను చూస్తున్నట్టుంది. అది నీ పొజిషన్, అర్థమైందా? అందరూ చీ కొడుతున్నారు. చివరికి తోడు పుట్టిన అన్నయ్య కూడా చీచీ అంటున్నాడు, అసహ్యం వేస్తుంది అంటున్నాడు. నీ నీచమైన కోరికకి నీకు మిగిలిన ఫలితం ఏది? సిగ్గు లేకుండా ఇక్కడే నిలబడ్డావేంటి? పోతలకి. వారు ఈ మాటలకి వినే జాతి కాదు. చేంటే ఇంకా ఉరుమురువి చూస్తున్నావు? నీ చూపులకి జడుస్తాననుకుంటున్నావా? పో అవతలికి పో. నీ దొంగేడుపులకి కరుగుతాననుకుంటున్నావా? కరగను, కనికరించను కూడా. దయాచాలి మర్చిపోయేలా చేశావు. అనుభవించాలి, ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాలి. పో అవతలికి, పో పో. పోవే పో. తను నా ఇంట్లో అడుగు పెట్టడానికి నేను అస్సలు ఒప్పుకోను. మా ధరణి పడ్డ బాధలన్నీ కలిపి ఒకేసారి అనుభవించేలా చేయాలి.